రేపటి నుంచి బస్సులు బంద్. తెలంగాణ రాష్ట్ర ప్రయాణికులకు ఊహించని షాక్ తగలనుంది. తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దానివల్ల బస్సులు పాడవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక ఇందులో భాగంగానే ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆయన నివాసంలో హైర్ బస్సు యాజమాన్య సంఘ సభ్యులు కలిశారు. అద్దె బస్సుల సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొన్నంకు వినతి పత్రం సమర్పించారు. అద్దె బస్సుల యాజమాన్యాలు అటు ఆర్టీసీ అద్దె బస్సుల సంఘం రేపటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. ఆర్టీసీలో మొత్తం 2700 అద్దె బస్సులు తెలంగాణ రాష్ట్రమంతా నడుస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించకపోతే 2700 అద్దె బస్సులను ఆపేస్తామని వారు చెబుతున్నారు.